ఒక ఇంట్లో ముగ్గురు అల్లరి పిల్లలు ఉండేవాళ్ళు. వీరికి తోడుగా వాళ్ళ బామ్మ కూడా ఉండేది. బంటి చూడు చూడు బామ్మ ఎలా నడుస్తుందో నేను చూపిస్తాను. అలాగే ఇలా నడుస్తుంది చూడు. బామ్మ నీకేం తెలీదు, ఊరుకో. నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పకు. నానా అదలా తీయకూడదురా. చూసండి చాలరా, ఇంకేమండి. మేమివ్వం. ఏమైంది? కరెంటు పోయిందిరా. అయ్యయ్యో. అరే నాన్న, ఎవరు కంలో పడకండిరా. నేను వస్తున్నదా? ఇక్కడ వాడిండిలో చదివి ఉండండి. అర్థమైందా? థ్యాంక్స్ బామ్మ. ఎంత భయం వేసిందో ఒక నిమిషం చీకటి అయ్యేసరికి. ఎందుకు నాన్నం? అయ్యో, అదే మా రోజుల్లో అయితే అసలు ఈ కరెంటే ఉండేది కాదు. కరెంటే లేదా? కరెంట్ లేకుండా ఎలా బతికారు బామ్మ? అయ్యో, ఇదే ఉంది నాన్న. చెప్పులు లేకుండానే మేమందరం స్కూల్కి వెళ్ళేవాళ్ళం. చెట్టు నీడలోనే ఒక చిన్న దీపం పెట్టుకొని చదువుకునేవాళ్ళం. చెట్టెక్కి పళ్ళు తినేవాళ్ళం. సరదాగా నదిలో స్నానం చేసి సాయంత్రం వేళల అందరూ స్నేహితులం కలిసి ఇంటి బయట ఆడుకునేవాళ్ళం. ఆ రోజుల్లో ఫోన్లు, కరెంటు, టీవీలు ఇవేవి లేకపోయినా మా భార్య ఎంతో సంతోషంగా గడిచింది. చెప్పులు లేకుండా స్కూలుకు వెళ్ళేవారా? వామ్మో బామ్మ, నువ్వు చాలా గ్రేట్. బామ్మ, మరి నీకు భయం వేస్తే ఏం చేసేదానివి? నాకు భయం వేస్తే నేను వెంటనే మా అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళి పడుకునేదాన్ని. వాళ్ళు చెప్పే కథలు వింటూ ఉంటే హాయిగా బిత్తపట్టేసేవి. మరి మాకు కూడా నువ్వు మంచి మంచి స్టోరీస్ చెప్తావా బామ్మ? ఓ, తప్పకుండా చెప్తానమ్మా. ఇక అప్పటి నుంచి వాళ్ళ బామ్మ చెప్పే కథలు వింటూ పిల్లలు రోజు సంతోషంగా ఉండే. పిల్లలు, మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీరు ఎప్పుడు ఎక్కడా చూడని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చాలా ఉంటాయి. మరి మీరు వెళ్ళి అడిగేసేయండి మీ గ్రాండ్ పేరెంట్స్ ని.